ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్ విలువ పడిపోతుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్, తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ క్రైసిస్. ఈరోజు మోడీ రిపోర్ట్ ప్రకారం 6 బ్యాంకులు రిస్క్ ఫేస్ చేస్తున్నాయంట, మూడీస్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. సో ఇవన్నీ చూస్తే బ్యాంకింగ్ రంగం క్రైసిస్లో పడిందా అనే అనుమానం ఇన్వెస్టర్స్లోనూ డిపాజిటర్స్లోనూ వస్తోంది. జో బిడెన్ ప్రభుత్వం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన ఇన్వెస్టర్స్ డిపాజిటర్స్ సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యంగా డిపాజిటర్స్ సంబంధించి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారా అని చెప్పి ఒక బ్రిడ్జ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి డిపాజిటర్స్కి కొంత ఉపశమనం ఇస్తామని చెప్తున్నా సరే, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా వరకు పడిపోతున్నాయి. అసలు ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎందుకు కొలాప్స్ అయింది ఒకసారి చూద్దాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది అమెరికాలో 16th లార్జెస్ట్ బ్యాంక్ అన్నమాట. ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అనేది మొత్తం యుఎస్ హిస్టరీలో అతి పెద్ద, అంటే సెకండ్ లార్జెస్ట్ కొలాప్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 2008 సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్, లేమన్ బ్రదర్స్ ఇష్యూస్ అవన్నీ జరిగినప్పుడు కొన్ని బ్యాంక్స్ అప్పుడు ఇదే విధంగా కొలాప్స్ అయ్యాయి కొంతవరకు, ముఖ్యంగా వాషింగ్టన్ మ్యూచువల్ ఇలాంటివన్నీ. సో 2008 క్రైసిస్ తర్వాత ఇదే అతిపెద్ద బ్యాంకింగ్ సంక్షోభం యుఎస్లో, అంటే ఇంత పెద్ద సంక్షోభం రావడం ఇది సెకండ్ లార్జెస్ట్ అని చెప్తున్నారు 2008 తర్వాత. అసలు ఎస్విబి క్రైసిస్ ఏంటి, దీనికి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది అమెరికాలో స్టార్టప్స్కి 1980s నుంచి కూడా ఈ అంకుర సంస్థలు స్టార్టప్స్కి బాగా లెండింగ్ బ్యాంక్ అనమాట, ఎక్కువగా అప్పులు ఇచ్చే బ్యాంకు. జనరల్గా స్టార్టప్స్ని అందరూ ఎంకరేజ్ చేయరు, ఈ మధ్య వస్తున్నంతగా ఇంతకుముందు ఉండేది కాదు, బట్ అప్పటి నుంచి కూడా ఎక్కువగా స్టార్టప్స్కి సపోర్ట్ చేసే బ్యాంకే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనమాట. బేసిక్గా ఇది కొలాప్స్ అవడానికి ఇమీడియట్ రీజన్ మార్కెట్లో ఒక స్పెక్యులేషన్. సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో డబ్బులకి డిపాజిట్స్కి భద్రత లేదని అన్ని స్పెక్యులేషన్ వచ్చేసరికి డిపాజిటర్స్ అందరూ కూడా, అక్కడ క్లయింట్స్ అందరూ, కస్టమర్స్ అందరూ చాలా తొందరగా ఒకటే రోజు బ్యాంక్కి వెళ్ళి డబ్బులన్నీ విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒకటే రోజు సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో $42 బిలియన్ విత్డ్రా కూడా చేసుకున్నారు ఒకటే రోజు. దాంతో ఇది చాలా పెద్ద కొలాప్స్ అయ్యి క్యాష్ అయిపోయింది అనమాట బ్యాంక్లో. డిపాజిట్స్ అన్ని డబ్బులు రిటర్న్ చేయలేని పరిస్థితి, విత్డ్రాల్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అనమాట. సో దీనికి కారణం ఏంటి, ఎందుకు బ్యాంక్ పైన ఇంత పెద్ద రూమరు, అసలు బ్యాంక్ డిపాజిట్స్ అన్ని రిటర్న్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. కోవిడ్ టైంలో మనందరూ తెలుసు చాలా సెక్టర్స్ పడిపోయాయి, కానీ టెక్ సెక్టర్ మాత్రం సస్టైన్ అవ్వగలిగింది. దానికి కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కావచ్చు, టెక్ కంపెనీస్ కున్న బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఈ టెక్ సంస్థలు, స్టార్టప్ సంస్థలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ని ఎక్కువగా అక్కడ డిపాజిటర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళే ఉంటారనమాట. ముఖ్యంగా ఒక ఫ్యాక్ట్ చూస్తే 2019 ఎండింగ్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో $61 బిలియన్ డిపాజిట్ ఉండేది. 2021 ఎండింగ్కి వచ్చేసరికి అది $190 బిలియన్ అయింది, అంటే దాదాపు 3 times అయిందనమాట డిపాజిట్స్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో 2019 నుంచి 2021కి. ఆ డిపాజిట్స్ అన్ని ఎక్కువగా కోవిడ్ టైంలో వచ్చాయి అనమాట, ఎందుకంటే మాకు తెలుసు టెక్ సెక్టర్ ఆ టైంలో కూడా బాగానే లబ్ధి పొందిందని. సో ఆ టెక్ సెక్టర్స్ చెందిన స్టార్టప్ కంపెనీస్, అక్కడ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అక్కడ డిపాజిట్ చేయటం, ఇవన్నీ కూడా ఈ డిపాజిట్స్ ఇలా వచ్చిన డబ్బులన్నీ కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్ అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలా లాంగ్ టర్మ్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్, వాటిలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మనం చూస్తే 2021 నుంచి 2023 ఈ మధ్యకాలంలో ప్రపంచంలో చాలా దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, అంటే ప్రైస్ రైజ్ ఎక్కువైపోయింది. సో అలానే అమెరికాలో 2021, 2023 మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ పెరిగితే దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. జనరల్గా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుతుంటారు, దాని ద్వారా మార్కెట్లో మనీ తగ్గించే ప్రభావం అనమాట. సో వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. ఎందుకు దీనివల్ల ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగంగానే ఇంతవరకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్ మార్కెట్ వాల్యూ పడిపోయింది. అంటే లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్ వాల్యూ, ట్రెజరీ బాండ్స్ అన్ని అమ్మేసి జనం డిపాజిట్స్ తీసేసుకోవడం మొదలెట్టారు. 2021 ఈ టైంలో ఎక్కువ డిపాజిట్లు ఈ స్టార్టప్ కంపెనీస్ నుంచి కానీ లేకపోతే టెక్ కంపెనీస్ నుంచి కానీ వచ్చిన ఎక్కువ డిపాజిట్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసింది. దానిలోంచి వచ్చే వడ్డీ రేట్ చాలా తక్కువ అనమాట. అయితే ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేశారు.
ఎస్వీబీలో ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ డిపాజిట్ విత్డ్రా అప్పుడు ఎక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. దీంతో ఎస్వీబీ బ్యాంకు నికరంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ బ్యాంకు కథనం ప్రకారమే, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కథనం ప్రకారమే దాదాపు $2 బిలియన్ నష్టాన్ని ఈ మధ్య చవి చూస్తుందంటే ఆ బ్యాంకు. ఇది చాలా పెద్ద స్టోరీ అనే చెప్పొచ్చు, ఇంత పెద్ద నష్టం అనేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిపాజిటర్స్కు, ఇన్వెస్టర్స్ కూడా భయం పట్టేసుకుంది బ్యాంకింగ్ రంగం పైన, ముఖ్యంగా ఎస్వీబీ పైన. భారతదేశానికి చెందిన చాలా స్టార్టప్ కంపెనీలు ఎస్వీబీలో అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్లు కూడా పెట్టాయంట. సో ఇప్పుడు అవి కూడా మన స్టార్టప్ కంపెనీలు కూడా కొంత నష్టాన్ని చూడాల్సి వస్తుందన్నమాట. సో దీంతో పాటు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ క్లయింట్స్కి లిక్విడిటీ అవసరాల కోసం కూడా వాళ్ళు డిపాజిట్స్ విత్డ్రా చేసుకోవడం, వాడుకోవడం చేశారు. దాంతోపాటు టెక్ సెక్టర్లో ఈ మధ్యకాలంలో లే ఆఫ్స్ పెరిగినాయి. దాంతో టెక్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా విత్డ్రాల్ చేసుకుంటూ మొదలెట్టారు అనమాట. సో ఎస్వీపీ బ్యాంకులు ఇంతవరకు, సిలికాన్ వ్యాలీ బ్యాంకులు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్స్, సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. దీంతో బ్యాంక్ ఏం చేసినట్టు ఈ మధ్య తన దగ్గర ఉన్న కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ అమ్మేసింది దాదాపు $2 బిలియన్. మార్చ్ 8 రోజు సిలికాన్ వ్యాలీ బ్యాంకు $21 బిలియన్ సెక్యూరిటీ అమ్మేశానని కూడా చెప్పింది అనమాట. దాంతోపాటు $15 బిలియన్ తను బారో చేసుకున్నాను కూడా చెప్పింది. ఈ అనౌన్స్మెంట్ వల్ల సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్స్లో చాలా భయం పుట్టుకొచ్చి సడన్గా బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డిపాజిట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ విత్డ్రాల్కి అడగటం మొదలెట్టారు. దాంతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దగ్గర డబ్బులు పోయాయి అనమాట. డబ్బులు తక్కువైపోయాయి. ఒక రోజున ఇంకా ఎవరైతే డిపాజిట్స్ విత్డ్రా చేయడానికి వచ్చుకున్నారో వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన యూకే ఆర్మ్, అంటే యూకే వాళ్ళకున్న బ్రాంచ్ని హెచ్ఎస్బిసి వాళ్ళు కేవలం £1 కొనుక్కున్నారంట. అదేవిధంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ని ఎవరైనా కొనుక్కోవడానికి ముందుకు వస్తే అమ్మడానికి కూడా కొంత ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారా అని చెప్పి ఒక బ్రిడ్జ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి డిపాజిటర్స్ వరకు కొంత గ్యారంటీ ఇస్తున్నారు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు. మొత్తానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మొత్తం బ్యాంక్ యొక్క కొలాప్స్ అనేది ఇప్పుడు బ్యాంకింగ్ రంగం మీదే కొంత ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అయితే భారత బ్యాంకింగ్ రంగం మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడదు. దాని కారణం మన బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ రీటైల్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా రీటైల్ బిజినెస్ అంటే చిన్న చిన్న డిపాజిటర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ లోన్స్ అవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా మన బ్యాంకింగ్ రంగం ఇలా ఆ లెవెల్లో కూలిపోవద్దని అంటున్నారు. అయినా కానీ ఎప్పుడైనా సరే మన ఫండమెంటల్స్ గురించి, ముఖ్యంగా మన మానిటరీ పాలసీ స్టేబుల్గా ఉంటే ఆటోమేటిక్గా మన బ్యాంకింగ్ రంగం స్టేబుల్గా ఉంటుంది. 2008లో లేమన్ బ్రదర్స్ కొలాప్స్ తర్వాత దాని కంటేజియన్ ఎఫెక్ట్, అంటే తర్వాత ఒకదానికొకటి కుప్పకూలిపోతూ వచ్చాయన్నమాట. ఇదే దిశగా చూసుకుంటే ఇప్పుడు ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్, తర్వాత సిగ్నేచర్ బ్యాంక్, తర్వాత మూడీస్ ప్రకటించినట్టు 6 బ్యాంకులు రిస్క్లో ఉన్నాయి. ఇదే ఎఫెక్ట్ ప్రపంచంలో అనేక బ్యాంకుల మీద పడబోతుందా? దీన్ని మనం వేచి చూడాలి. అదేవిధంగా ఈ ప్రభావం అనేది ఇతర రంగాలపైన ఏ విధంగా ఉంటుంది, దీన్ని కూడా మనం చూడాల్సిన ఆవశ్యకత ఉంది.